Honorable Chief Justice of AP High Court, D.S. Thakur Garu, Vice Admiral Sri Rajesh Pendarkar Garu, Eastern Naval Command, ముఖ్యమైన అధికారులు, విశాఖపట్నంలో అందరినీ చూస్తున్నాను. ఎన్నోసార్లు వచ్చాను కానీ ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఒక పక్క సముద్రపు అలలు, ఇంకొక పక్కన మనం చూస్తే మనం అందరం కూడా మైపరిపించే విధంగా అద్భుత విన్యాసాలని నేవీ దళమంతా కూడా చూపించారు. వారందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, ఇక్కడుండే ప్రతి ఒక్కరు కూడా గట్టిగా మీ యొక్క అభినందనలు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వారి ధైర్యానికి, సామర్థ్యానికి, దీక్షకు హ్యాట్స్ ఆఫ్. ఇది ప్రతి సంవత్సరం చూస్తున్నారు. అయితే ఈ సంవత్సరం నేవీ డే ఒరిస్సాలో చేసిన తర్వాత వైస్ అడ్మిరల్ గారు కాదు, విశాఖపట్నంలో కూడా మళ్ళీ చేయాలని ప్రత్యేకంగా జనవరి 4వ తారీఖున పెట్టుకుని ఈరోజు ఒక బ్రహ్మాండమైన ఈవెంట్ క్రియేట్ చేశారు. వారిని మనందరి విశాఖపట్నం ప్రజలందరి తరపున పేరున అందరి తరపున వారిని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం అందరం ఒక్కసారి ఆలోచిస్తే భారతదేశ సముద్ర సరిహద్దుల రక్షణ కోసం 1947లో విశాఖపట్నంలో నేవల్ స్థావరానికి పునాది పడింది. అయితే అఫీషియల్గా ఈస్టర్న్ నేవల్ కమాండ్గా మార్చడం 1983లో చేశారు. మొదట్లో చిన్న నేవల్ బేస్గా ఉన్న ఈ యొక్క ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఈరోజు మహోన్నతంగా ఎదిగింది. ఇప్పుడే అడ్మిరల్ గారు చెప్పినట్టు ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది, లాజిస్టిక్స్ అడ్వాంటేజ్ ఉంది, లొకేషన్ అడ్వాంటేజ్ ఉంది. అందుకనే ఇక్కడికి రాను ఈరోజు చూస్తే దేశానికి అతి ముఖ్యమైన నావల్ హెడ్ క్వార్టర్గా విశాఖపట్నం తయారు చేసే పరిస్థితికి వచ్చింది. అలాంటి ఒక బ్రహ్మాండమైన ప్లేస్లో ఈరోజు మనం చూస్తే ఆపరేషన్ డెమో విజయవంతమైంది. ఇది చేసినప్పుడు మనం చూస్తే ఓసారి అనిపిస్తుంది, ఎంత క్రమశిక్షణ, ఎంత కఠోర శ్రమ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు.